ఎక్కడ అబ్బా బెల్లం నాయుడు అన్న ఇల్లు? ఇక్కడే చెప్పినారే. ఇక్కడ ఇక్కడ అక్కడ వాళ్ళ ఇల్లు. అడ్రస్ మర్చిపోయినానే. వా ఏమ్మా, ఇక్కడ బెల్లం నాయుడు ఇండ్లు ఎక్కడమ్మా? నేను అతని కోసమే వచ్చానండి. మీరెందుకు వచ్చారు? నేను మా ఆయనకు తెలియకుండా 3,05,000 వడ్డీకి ఇచ్చిన. 5 నెలలు అయింది, అసలు లేదు వడ్డీ లేదు. అయ్యో, మా ఆయనకి తెలియకుండా నేను కూడా 3 లక్షలు అప్పిచ్చినానక్క 10 రూపాయల వడ్డీకి. అవునా? నువ్వు ఇచ్చి ఎన్ని రోజులైంది? 6 నెలలు అయిందక్క. వడ్డీ ఏమైనా ఇచ్చాడా? 2 నెలలు బాగా ఇచ్చినాడక్క. తర్వాత స్థితిలే గతిలే. ఈ అబ్బాయి వస్తున్నాడు. బాబు, ఇక్కడ బెల్లం నాయుడు ఇండ్లు ఎక్కడ? అదిగదిగో అదే. ఇదే అంట ఇల్లు. నాయుడు అన్నా, నాయుడు అన్నా, నాయుడు అన్నా, నాయుడు అన్నా. ఎవరు? మీరమ్మా లక్ష్మి మరియు జ్యోతి. ఏమ్మా చెప్పండి. అదేందన్నా డబ్బులు? బాండు రాపిచ్చినా కదమ్మా మీకు. అన్నా, మా ఆయన తెలియకోకుండా నగలు కుదవబెట్టి ఇచ్చినానన్నా మీకు. చూడమ్మా, మీరు డబ్బులు ఇచ్చారు, నేను బాండు రాసిచ్చిన. బస్ ఇదిగో చూడండి నా బాండ్ పేపర్ మీద డేట్ తప్పు రాసినారు. చూడండి నా. అవునే, సరేలేమ్మా, వేరేది రాపిస్తాలే. అమ్మయ్యా, బతికిపోతుంది. సరేలేమ్మా, ఇప్పుడు వస్తారు తీసుకొని. ఏంటి తీసుకురావాలన్నా? డబ్బులమ్మా. ఎందుకన్నా? మీరు బాండ్ అడుగుతున్నారు కదమ్మా నన్ను. ఇంతకు ముందే డబ్బులు ఇచ్చినాం కదన్నా. నేను కూడా ఇంత ముందు బాండ్ రాపిచ్చిన కదమ్మా. బాండ్ పైన డేట్ తప్పు రాసినారు కదన్నా. మళ్ళీ డబ్బులు ఇస్తే రాపిస్తా. కావాలనే బాండ్ పైన తప్పు డేట్ వేయించిన. మళ్ళీ ఇలా కొత్త బాండ్ కావాలంట. అమ్మా, నాకు గన్నిస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నిస్తారా?